ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతి ప్రాంత గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం అవుతానని కూడా చెప్పారు. ఈ సందర్భంగానే ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటంటే అది 2015లో సమీకరించిన 30,000 ఎకరాలు, మరొక 20,000 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూమి అన్నీ కలిపి 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి సరిపోవని, మరో 30,000 ఎకరాలు సమీకరించాల్సి ఉందని చెప్పారు. ఆయన 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరో 30,000 ఎకరాల సమీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దాన్నే నిన్న పూర్తిగా ప్రజలకు, రైతులకు స్పష్టంగా వివరించారు. అయితే రైతులు ఏం మాట్లాడారు, ఏమన్నారు అనేది మనకి తెలియలేదు, కానీ చంద్రబాబు గారు మాట్లాడింది మాత్రమే మీడియాలో బయటకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మరొక 11 గ్రామాల్లో 30,000 ఎకరాల భూమి సమీకరణకు చంద్రబాబు నాయుడు గారు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు 29 గ్రామాల్లో భూమి సమీకరించారు. మరో 11 గ్రామాల్లో భూమి సమీకరణకు సిద్ధమవుతున్నారు. అంటే మొత్తం 40 గ్రామాలు. ఈ 40 గ్రామాలు కలిస్తే హైదరాబాదును తలదన్నే నగరం తయారవుతుంది అనేది ఆయన అభిప్రాయం. 40 గ్రామాలు ఒక పట్టణానికి ఎట్లా సమానం అవుతాయి? అవి గ్రామాలే కదా, ఆ గ్రామాలుగానే ఉండిపోతాయి. అవి పట్టణాలుగా తయారవ్వాలి అంటే ఒక 30-40 ఏళ్ళు సమయం పట్టుద్ది. అక్కడికి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తూ ఉండొచ్చు. నిన్ననే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 15 బ్యాంకు హెడ్ ఆఫీసులకి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు అక్కడ నెలకొల్పుకోవచ్చు. అంత మాత్రాన అది ఓ నగరం అయిపోద్దా? గుజరాత్లో గాంధీనగర్ పేరుతో నిర్మించిన రాజధాని ఇప్పటికీ నగరంగా లేదు. అది అక్కడ నగరం అంటే అహ్మదాబాదే పిలుస్తారు. గుజరాత్ క్యాపిటల్ని, గాంధీనగర్ని నగరం అని పిలవరు ఎవరు కూడా. అది నగరంగా లేదు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి అంతే. అసెంబ్లీ, శాసనసభ, హైకోర్టు ఇలాంటివన్నీ ఉంటాయి అంతే. పొద్దుటే వెళ్తారు, అక్కడ పని చూసుకుంటారు, తిరిగి సాయంత్రానికి అహ్మదాబాద్ చేరుకుంటారు. ఈ అమరావతి కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అమరావతి కూడా మరొక 40-50 ఏళ్ల వరకు అలాగే ఉండిపోతుంది. అవన్నీ ఎందుకంటే అవన్నీ గ్రామాలు, అవన్నీ వ్యవసాయ భూములు. గ్రామాలు విస్తరించి వ్యవసాయ భూముల్లోకి కూడా ప్రజలు వచ్చి నివసించే పరిస్థితి రావాలి అంటే అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అంత సాధ్యం అయ్యేది కూడా కాదు. అలాగే గతంలో తీసుకున్నటువంటి 30,000 ఎకరాలకు సంబంధించిన 29,000 మంది రైతులకి ఒక్క రైతుకి కూడా ఇప్పటికీ డెవలప్డ్ ప్లాట్ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం లేదా కండిషన్ల ప్రకారం, సిఆర్డిఏ చెప్పినటువంటి కండిషన్ల ప్రకారం ప్రతి రైతుకి డెవలప్ చేసిన ప్రాంతంలో ఒక నివాస స్థలం, ఒకటి కమర్షియల్ బిజినెస్ సంబంధించిన స్థలం ఇలా ఇవ్వాలి. ఇందులో ఏదీ ఇవ్వలేదు ఇంతవరకు. 2015లో సమీకరించారు రైతుల దగ్గర నుంచి 29,000 మంది రైతులు, 29 గ్రామాలు. ఇంతవరకు ఇవ్వలేదు. ఆ రైతులు మండిపోతున్నారు. సిఆర్డిఏలో ఆ కార్యాలయంలోకి వాళ్ళకి అనుమతి కూడా ఉండడం లేదు. వాళ్ళకి గత 2 సంవత్సరాలుగా యాన్యుటీ చెల్లించలేదు. ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కౌలు చెల్లించలేదు. మరి ఇన్ని సమస్యల్లో వాళ్ళు ఉండి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే, ఆందోళనకి సిద్ధమవుతూ ఉంటే, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే స్పందించని ముఖ్యమంత్రి
మరొక 30,000 ఎకరాల సమీకరణ కోసం సమాయత్తం అవ్వడం అంటే ఆశ్చర్యంగా ఉంది. రైతులు ఒప్పుకుంటారా? లేకపోతే బలవంతంగా సమీకరిస్తారా పోలీసు బలగాలను ఉపయోగించి? అది ఇంకా తేలాల్సి ఉంది. చూద్దాం ఏం చేస్తారు అనేది. కానీ రైతులైతే రెండో విడత భూమి సమీకరణకు సిద్ధంగా లేరనేది స్పష్టమవుతుంది. 11 గ్రామాలు, ఇంకా ఏ గ్రామాలు అనేది ఆయన బయటపెట్టలేదు. అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారు. బహుశా పాత అమరావతి కూడా కలుస్తుందా ఇందులో లేదా అనేది కూడా తెలియదు. ఇంతవరకు అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయనుకోండి. కానీ ఈలోపు అసలు రైతులు దానికి సిద్ధంగా ఉన్నారా లేరా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈయన ఓ ఏడాదిన్నర అయిపోయింది. ఇంకా 3.5 ఏళ్లలో చివరి ఎన్నికల కోసం అని పక్కన పెట్టేస్తే ఇంకా 3 ఏళ్ళు చంద్రబాబు చేతిలో అధికారం ఉండేది. ఈ 3 ఏళ్లలో ఆయన ఈ మొదటగా సమీకరించినటువంటి 30,000 ఎకరాలలో అభివృద్ధి చేస్తారా? అభివృద్ధి చేసి ప్లాట్లు రైతులకు ఇస్తారా ఇవ్వరా? ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం చేస్తుంటారో, ఎంతవరకు చేస్తారు. మళ్ళీ రెండో విడత సమీకరణ కూడా ఈ 3 సంవత్సరాల్లోనే పూర్తి చేయాల్సి ఉంది. ఇది ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు సాధ్యం, ఈ సాధ్యాసాధ్యాల మీద మనం త్వరలో చూస్తాం. దాని మీద కూడా చర్చ చేసుకుందాం. నేను మొన్న చెప్పాను, రైతులకి అమరావతి CRDA ఆఫీసులోకి మరి ప్రవేశం లేదు అని, అలాగే మంత్రులు ఎవరు కలవడం లేదని. కానీ ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారే రైతులకు కలవడం హర్షణీయమే అయినప్పటికీ ఆయన ప్రణాళికలు ఈ 3 ఏళ్లలో ఎంత మేరకు పూర్తవుతాయి అనేది చూడాల్సి ఉంది.